ప్రభుత్వ జూనియర్ కళాశాల బారువాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర విప్ అండ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మంత్రి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు చూపించినటువంటి ఆ యొక్క అభిమానంతో మేము కూడా రాజకీయ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాలకి ఒక ప్రత్యేకత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అటువంటి గ్రామాలు మనం లెక్క వేసుకుంటే అందులో మొట్టమొదటి స్థానం మన బావువ గ్రామాలకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి ఊరు. మేము ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి సర్దార్ గౌతమచంద్ర గారు పుట్టినటువంటి ఊరు, జస్టిస్ పుల్లయ్య గారు పుట్టినటువంటి ఊరు. అటువంటి గ్రామం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు కావడం ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా మా అందరికీ ఇస్తుందని తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం డొక్క సీతమ్మ గారి పేరుతో 10 మంది విద్యార్థుల తాలూకు ఆకలి తీర్చే విధంగా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి కూడా మిడ్ డే మీల్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మిడ్ డే మీల్ స్కీమ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందో ఈ రోజు స్కూల్స్ కి వెళ్తే తెలుస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు స్కూల్కి పంపించాలంటే అసలు భోజనం లేకుండా పిల్లలకి ఎక్కడో పంపిస్తాం, వాళ్ళకి పరిస్థితి ఏంటన్న రోజుల్లో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందంగా స్కూల్కి పంపించినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటి సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడాలంటే దానికి పునాది విద్యా వ్యవస్థతోనే పడుతుంది. అటువంటి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే మనం చూడాల్సినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుందన్న ఆలోచనలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అలాగే 6 నెలల కాలం ఏదైతే ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఉందో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు, వీళ్ళందరూ కూడా